ఇదే 4 రోజులు చాలా కీలకం. ఆల్రెడీ ముందే స్టార్ట్ అయిపోయినాయి. ఇక రేపటి నుంచి ఇంకా ఏ స్థాయిలో పెట్టుబడులు వస్తాయో చూద్దాం. ఇక రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబోతున్నారు. యూసుఫ్ కూడా కోర్టు విజయభాస్కర్ స్టేడియం కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక 45 టేబుల్స్ ఏర్పాటు చేస్తే మొత్తం 10 రౌండ్లలో అధికారులు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొదట పోలైన 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు చేపడతారు. తర్వాత మొత్తం 4,01,365 మంది ఓటర్లుంటే ఈ నెల 11 జరిగిన పోలింగ్లో 1,94,601 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 48.49గా నమోదైంది. స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంలు భద్రపరిచిగా మూడంచెల భద్రత గస్తీ కానుంది. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా. ఎస్ కుమార్, ఇక రేపటి గురించి అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్లో కూడా కొంచెం టఫ్ ఫైట్ లా కనిపిస్తోంది. కాంగ్రెస్కి ఎక్కువ మంది పట్టం కట్టిన మొత్తానికి ఓవరాల్గా రేపు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏ టైంలో మొత్తం మనకి తెలిసిపోతుంది? థ్యాంక్ యూ సతీష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి రేపొద్దున్న పూర్తిగా తెరపడనుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొన్న ఏదైతే నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే జరిగినాయి. జూబ్లీహిల్స్లో ఉన్న 4 లక్షల ఏదైతే పైచీలకు ఓటర్లు అయితే ఉన్నారో ఈ నేపథ్యంలోనే ఏదైతే నవంబర్ 11న జరిగిన జూబ్లీహిల్స్ ఏదైతే ఎలక్షన్స్ సంబంధించి 50% అంటే 50% లోపే ఏదైతే పోలింగ్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు రేపొద్దున్న ఏదైతే ఉదయం 8 గంటలకు పోలింగ్ సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ అవనుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్గూడలో ఉన్న ఈ స్టేడియంలో రేపైతే కౌంటింగ్ అయితే స్టార్ట్ అవనుంది. ఉదయం 8 గంటలకు అయితే కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే లెక్కిస్తారు. ముఖ్యంగా 105 ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు అయితే పడి మొదటగా దీంతో పాటు అయితే ఈ కౌంటింగ్ని అయితే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ జూబ్లీహిల్స్ బరిలోని మొత్తం నోటాతో కలిపి 59 మంది ఏదైతే పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్నికల అధికారి కూడా ఇటు ఈసీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత మొత్తం 42 టేబుల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 రౌండ్లు ఏదైతే లెక్కింపు అయితే ఉండనుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ సంబంధించి అంటే గతంలో ఎన్నో ఎలక్షన్స్ అయితే జరిగినాయి, కానీ ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మాత్రం ఏదైతే రసవత్తరంగానే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే 3 పార్టీ అభ్యర్థులు ఇటు బీజేపీకి సంబంధించిన లంకల్ దీపక్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన నవీన్ యాదవ్ కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన సునీత కావచ్చు, పోటాపోటీగా ప్రచారాలు అయితే కొనసాగించారు. మొన్న ఏదైతే నవంబర్ 11న కూడా పోలింగ్ అయితే ఫినిష్ అయింది. సుమారు ఈ పోలింగ్లో చూసుకున్నట్టయితే అంటే గత ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన సమయంలో పోలింగ్ చూసుకుంటే ఈసారి ఏదైతే 1% మాత్రమే పోలింగ్ అయితే పెరిగింది. గతసారి చూసుకున్నట్టయితే 47.58 పోలింగ్ అయితే నమోదైంది. ఈసారి 48 పైచీలకు అయితే పోలింగ్ అయితే నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఏదైతే ఈవీఎంలు అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లో అయితే పెట్టడం జరిగింది. దానికి 3 అంతల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున్న ఏదైతే రిజల్ట్ ఏ విధంగా వచ్చినా సరే, ముఖ్యంగా మొన్న పోలింగ్ రోజునైతే చూసాము, పోలింగ్ మొదట ఏదైతే ఉదయం నుంచి బాగానే జరిగినా సరే రాత్రికి ఏదైతే కొట్లాట్లు కూడా జరిగినాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు షేక్పేట్లో కావచ్చు, లేదంటే ఇటు యూసఫ్గూడలో మహమూద్ ఫంక్షన్ హాల్ దగ్గర కూడా ఏదైతే కాంగ్రెస్ దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన సునీత కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే తెలియజేశారు. ఈ నేపథ్యంలో రేపొద్దున్న ఏదైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. రేపొద్దున కౌంటింగ్ సెంటర్ దగ్గర 144 సెక్షన్ కూడా అమల్లో అయితే ఉంది. ముఖ్యంగా అభ్యర్థులు అలాగే ఏదైతే కౌంటింగ్ సంబంధించిన మెంబర్స్ తప్ప మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారి కర్ణన్ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రేపొద్దున ఏదైతే ఈ కౌంటింగ్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే భద్రత కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈవీఎం రూమ్స్ దగ్గర కూడా 3 అంతల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్కి సంబంధించి మొత్తం ఓట్లు వచ్చేసి 4,01,036 ఓట్లు అయితే ఉన్నాయి. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లోని 48.49% అయితే నమోదైంది. అంటే 1,94,621 ఓట్లు అయితే పడి. ఈ నేపథ్యంలోనే రేపొద్దున్న ఏదైతే 42 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ మొత్తం జరగనుంది. ముఖ్యంగా 10 రౌండ్లు అయితే కౌంటింగ్ జరుగుతుంది. 10 రౌండ్ల తర్వాత అఫీషియల్గా ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రేపొద్దున్న జరిగే ఈ కౌంటింగ్కి సంబంధించి పోలీసుల భద్రత కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు.